సెప్టెంబర్ 10 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఎంపీటీటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఎంపీటీటీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 6 నుండి 8 మధ్య ఈ ముసాయిదా జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 10 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మొదటగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారని వెల్లడించారు. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో ఆశావహులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలుపెట్టింది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించాలని ఆదేశిస్తూ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 6, 8 మధ్య ఈ ముసాయిదా జాబితాలపై ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరిస్తారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ గా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే దాదాపుగా గత కొద్ది నెలలుగా ఏదైతే రాష్ట్రంలో మెయిన్ గా బీసీలకు 42% రిజర్వేషన్ అంశం చుట్టే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆధారపడింది. సో దీంతో ఇటీవల కాలంలో జరిగిన పరిణామాలను తెలిసిందే. సో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఏదైతే బిల్లు చేపట్టిందో అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండడం, అదే సందర్భంలో ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడం, ఇవన్నీ కాస్త కాలయాపన జరిగింది. సో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసే విషయంలో స్పష్టత లేకపోవడం, ఎందుకంటే ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ దానికి సంబంధించి కేంద్రం అదేవిధంగా గవర్నర్ వద్ద ఒకటి పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకపోవడం, అదే సందర్భంలో ఇటు గవర్నర్ వద్ద ఆర్డినెన్స్ పెండింగ్ ఉండడంతో కొంత కాలయాపన జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. కేబినెట్ భేటీలో రిజర్వేషన్ సంబంధించితో పాటు పంచాయతీ చట్ట సవరణకు సంబంధించి ఒక కేబినెట్ ఆమోదం తెలిపింది. సో ఆ బిల్లు ఈ రోజు అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు. సో అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత ఇక చకచక నెక్స్ట్ ప్రభుత్వము బీసీలకు 42% జీవోకు సంబంధించి ప్రభుత్వమే అఫీషియల్ గా జీవో విడుదల చేయబోతుంది. సో జీవో విడుదల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదొక అంశం. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో భాగంగా చాలా కీలక అంశాలను ఆ మీడియాకు వెల్లడించారు. సో సెప్టెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఫస్ట్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఒక కొంత డైలమా ఉండేది. మొదట సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారా లేకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారా అనే దాని కాస్త డైలమాలో ఉండేది, కొంత కన్ఫ్యూజన్ ఉండేది. కానీ దాని పట్ల కూడా మంత్రి ఈ రోజు ఆఫ్ ద రికార్డ్ గా చిట్ చాట్ లో స్పష్టం చేశారు. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటుంది, ఆ తర్వాతే సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఉంటుందని చెప్పేశారు. సో మొత్తంగా మాత్రం ప్రస్తుతం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలతో ఇప్పటికే స్థానిక సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక కీలకంగా ఒక డెడ్ లైన్ పెట్టింది. సెప్టెంబర్ 30 లోపు గడువులోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికల ప్రక్రియ కూడా చేపట్టే అవకాశం ఉన్నట్టుంది. ఎందుకంటే మొత్తంగా 3 దఫాలు, 4 దఫాల్లో సెప్టెంబర్ నెలాఖరులాగా లేకుంటే అక్టోబర్ మొదటి వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా కొంత మొత్తంగా కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి యాక్షన్ మొదలు పెట్టిందని చెప్పవచ్చు. సెప్టెంబర్
తేదీ నాటికి ఎంపీటీసీ జెడ్పీటీసీ మొత్తం కూడా పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్లకు కూడా మొత్తం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో 10వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రచురించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఉత్తర్వులు జారీ అయినాయి. సో సెప్టెంబర్ 6న ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా జాబితాలు మొత్తంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6, 8 మధ్య ఈ యొక్క ముసాయిదా జాబితాలపై ప్రజల నుంచి ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అదేవిధంగా వినతులు ఉంటే వాటిని స్వీకరిస్తారు. సో సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉంటుంది. ఆ సమావేశం తర్వాత ఏ పార్టీకైనా ప్రతినిధులకైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించడం, వాటికి ఏదైనా అస్పష్టంగా ఉంటే, వారికి ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయడం, ఇవన్నీ జరుగుతాయి, చక్కచక్క జరిగిపోతాయి. సో మొత్తానికైతే సెప్టెంబర్ 2వ వారంలో ఈ యొక్క ఎన్నికల ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో గత కొద్ది నెలలుగా అంటే మొత్తంగా కూడా తెలంగాణలో గత సంవత్సరన్నర కాలంగా కూడా గ్రామ పంచాయతీ పూర్తి స్థాయిలో ప్రత్యేక పాలన అధికారులు చేతిలో ఉన్నాయి. సో మొత్తంగా కూడా కాల పరిమితి ముగిసి సంవత్సరన్నర కాలం వచ్చింది. దీంతో కేంద్రం నుంచి పంచాయతీ శాఖ, రాష్ట్ర పంచాయతీ కంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు కూడా మొత్తంగా కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయాయి. దీంతో గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతూ ఉంది. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించిన నిధులు రావడం ఒక ఎత్తైతే, నిధులు రావడం కష్టకరంగా మారడంతో పాటుగా గ్రామాల అభివృద్ధి అంటే పారిశుద్ధ నిర్వహణ లోపం కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి అనేక సమస్యలు కూడా ఒక పరిష్కారం దొరికే అవకాశం లేకుండా పోతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంతో మొత్తం కూడా తెలంగాణ పల్లెల్లో కావచ్చు, గ్రామ పంచాయతీలో కూడా ఎన్నికల కోలాహలం మొదలైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం కూడా బీసీలకు 47% రిజర్వేషన్, అదేవిధంగా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ప్రకటిస్తా అని చెప్పడంతో కొంత కోలాహలం, ఎన్నికల సందడి నెలకొంది. సో మొత్తానికైతే ఈ యొక్క వారం రోజుల పాటు ప్రస్తుతం మొత్తంగా కూడా రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నడుస్తూ ఉన్నాయి. ఈ శనివారంతో అంటే వచ్చే శనివారంతో మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనం ముగుస్తూ ఉంది. దీంతో కొంత నిమజ్జనానికి, నవరాత్రులకు సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి అది పూర్తి స్థాయిలో ముగిసిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ మొదలు పెడితే ఆ పోలీస్ బందోబస్తు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది వైశాలి.